ప్రైజ్ ద లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు శుభాలు తెలియచేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నొంది ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్, మారనాథ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ఈరోజు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నా, అంతేకాకుండా వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నా వారందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, హ్యాపీ బర్త్డే. ఒకవేళ ఏదైనా డెత్ యానివర్సరీలు జరుపుకునే వాళ్ళు ఉంటారు, అనగా జ్ఞాపకార్థ కూడికలో, అటువంటి వారికి కూడా దేవుడు గొప్ప నిరీక్షణ కలుగు చేయాలని కోరుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం మీ ప్రియులు మీరు కోల్పోయి ఉంటే వారు ప్రభుతో ఉన్నారని ధైర్యంగా ఉందాం. దాని గురించి దిగులు పడుతూ మనోవ్యాకులానికి గురి కాకుండా ధైర్యంగా ఉండాల్సిందిగా ఒక దేవుని సేవకునిగా మీకు ప్రోత్సాహం ఇస్తున్నాను. స్తోత్రం. దేవుని స్తోత్రం. నా 2 నంబర్లు ఉన్నాయి కనుక మీరు కాంటాక్ట్ చేయండి. ఈమెయిల్ ద్వారా కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. gfihmi2015@gmail.com. GFI అంటే గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్, మా సహవాసం యొక్క పేరు ఇది. HMI హీ మస్ట్ ఇంక్రీజ్, అనగా ఆయన హెచ్చవలసి అనేదాని ఇంగ్లీష్. gfihmi2015@gmail.com అనేటువంటి ఆ మెయిల్ ఐడికి మీరు ప్రేయర్ రిక్వెస్ట్లు వాటిని మీరు పెట్టవచ్చు. మీ విషయాలు పంచుకోవచ్చు, మీ పర్సనల్ విషయాలు. స్పిరిచువల్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఆదివారము నేను ఇచ్చేటువంటి సందేశాలు ఫేస్బుక్ లైవ్ ఇస్తున్నాను కాబట్టి ఆ మెసేజ్లు కూడా మీరు వినొచ్చు. ఈ 26 minutes మెసేజ్ కన్నా అవి ఒక 1 hour మెసేజ్ ఉంటాయి కాబట్టి 50 minutes లేకపోతే 1 hour 10 minutes కనుక ఎక్కువ డీటెయిల్స్ లేకపోతే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇక్కడ స్టూడియోలో నేను చెప్పేటప్పుడు ఈ కెమెరాని చూస్తూ ఎవరు లేకపోయినప్పటికీ నేను ఉన్నట్టుగా భావించి నేను అలా చెప్పాలి. కానీ లైవ్లో అలా ఇచ్చినప్పుడు లైవ్లో కొంతమంది ఆడియన్స్ ఉన్నారు, అనగా ఆదివారపు ఆరాధన కనుక విశ్వాసులు ఉన్నారు కనుక వాళ్ళు వాక్యం వింటుంటారు, వాళ్ళు స్తోత్రం అని హల్లెలూయా అని చెప్పి వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానం కూడా ఉంటుంది. కనుక దీనికి దానికి తేడా ఉంది. అలాగైతే ఫేస్బుక్ లైవ్ మీకు అందుబాటులో ఉండాలంటే, దాని లింక్స్ మీకు రావాలంటే హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఒక లోగో ఉంటుంది. ఆ ఫేస్బుక్ ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు దాంట్లో లింక్స్ ఏర్పడతాయి. లైవ్ ఇచ్చినప్పుడు ప్రతి శుక్రవారం సాయంత్రం ఉపవాస కూడికలో మెసేజ్, అప్పుడు ఇంచుమించు నేను మెసేజ్ ఇవ్వను, నా తోటి జతపని వారు ఎవరైనా మెసేజ్ ఇస్తారు. శనివారం మెసేజ్ కూడా, కనిపెట్టి కూడికలు ఇచ్చే మెసేజ్ కూడా, అది కూడా అందుబాటులో ఉంటుంది. అనగా శుక్ర, శని, ఆది 3 రోజులు లైవ్ ఇస్తున్నాం. 3 రోజుల్లో ఆదివారం మెసేజ్ మాత్రం అది ఖచ్చితంగా ఉంటుంది. కనుక ఈ మెసేజ్లు, ఈ శుక్ర శనివారం మెసేజ్లు, ఇతర దేవుని సేవకులు ఇచ్చే మెసేజ్లు హాఫ్ అన్ అవర్ ఉంటుంది. కనుక మీకు వాక్యాన్ని పొందుకోవడానికి, విరివిగా మీకు అందుబాటులో ఉంచడానికి మేము ఈ ప్రయత్నాలు చేస్తున్నాం. కనుక సమృద్ధిగా దొరుకుతున్న వాక్యాన్ని మన హృదయంలో సమృద్ధిగా ఉంచుకుందాం. తద్వారా మనం ఆత్మీయంగా బలంగా ఉంటాం, పుష్టిగా ఉంటాం. మన మెడ మీద అదృశ్యంగా ఉంచినటువంటి కాడుల్ని మనం విరగొట్టుకోగలుగుతాం. కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యము విరివిగా దొరుకుతున్న సమయం ఒకరోజు రాబోతుంది. దేవుని వాక్యం దొరకకపోవచ్చు, వాక్యము కరువు అవుతుంది. నో ప్రాబ్లం. అయినప్పటికీ సంగ్రహించి పెట్టుకున్నటువంటి వాక్యాన్ని మనం అన్వయించుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం తలంపుల గురించి మాట్లాడుకున్నాం, థాట్స్ గురించి, అనగా ఆలోచనల గురించి.
చెడు ఆలోచనలు ఉన్నాయి, మంచి ఆలోచనలు ఉన్నాయి. సీమోను ఒకప్పుడు గారడి సీమోను, బాప్తిజానికి పూర్వం, క్రీస్తు పూర్వం. కానీ అతను బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా అతని పాత బుద్ధి అతనిలో ఉన్నట్టుగా బయటపడింది. అతని యొక్క బిజినెస్ మైండ్ బయటపడింది. అతని ట్రూ కలర్ రివీల్ అయింది. అతని నిజ స్వరూపం బయటపడింది. అది మనం గమనించాల్సిన విషయం. మనం ఏదో ఒక స్వభావాన్ని దాచుకుంటున్నాం, కప్పిపెట్టుకుంటున్నాం. ఏదో ఒక రోజు బయటపడుతుంది. అరే ఇతను ఇలాంటి వాడా, ఈమె ఇలాంటిదా, అరే ఏమి ఎరగనట్టుగా, ఏమి తెలియనట్టుగా నటించిందే, అది కానట్టుగా నటించిందే అని ఒకరోజు ప్రజలు ఆశ్చర్యపోయే అవకాశం ఉంది. మన ట్రూ కలర్స్ చూసినప్పుడు ప్రజలు అరే ఎంతగా నమ్మామే ఇతన్ని, ఏమని ఎంత మోసం చేశారని బాధపడేటువంటి అవకాశం ఉంది. సీమోను ఫిలిప్ యొక్క రైట్ హ్యాండ్గా ఉన్నాడు. అతన్ని ఎప్పుడు ఎడబాయకుండా ఉన్నాడు. అతన్ని అంటిపెట్టుకున్నాడు ఫిలిప్ పాస్టర్ గారిని. బహుశా నేను కూడా ఎవాంజలిస్ట్గా మారాలనే థాట్ ఏమో. అటెన్షన్ సీకింగ్ మెంటాలిటీ కలిగిన వాడు కనుక, ప్రజలందరి శ్రద్ధ తన మీద ఉండాలని కోరుకున్నవాడు కనుక, పాపులారిటీని కోరుకున్నవాడు కనుక, ఈ రోజుల్లో చాలామందికి పాపులారిటీ కోరుకుంటున్నారు. ఈ ఫేస్బుక్లో ఒక 2-3 నలుగురు వచ్చేటువంటి కార్యక్రమాలు కూడా వాళ్ళ ఫోటోలు వేసి వాళ్ళు నానా హడావిడి చేస్తుంటారు. అక్కడ ఏముండదు. హైదరాబాద్లో ఒక పెద్ద మీటింగ్ అని పబ్లిసిటీ ఇస్తే మేము ఆ మీటింగ్కి వెళ్ళాం. నేను, నాతో పాటు ఒక 5-6 మంది సహోదరులు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక 300 మంది 400 మంది పట్టే హాల్లో ఒక 5 మంది కూర్చున్నారు. మీటింగ్ మధ్యలో వస్తారని చూస్తే మీటింగ్ ముగింపు సమయానికి కూడా అంతేమంది ఉన్నారు. చూడండి, పైన పొటారం లోన లోటారం అన్నట్టుగా ఉన్న వ్యవహారాలు ఇవన్నీ. పబ్లిసిటీ. ఎందుకు పబ్లిసిటీ? ప్రతిదాన్ని ఫేస్బుక్లో పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? మీరు ఆ పరిచర్య చేసింది, ఈ పరిచర్య చేసింది, ఫోటోస్, రకరకాల యాంగిల్లో ఉన్న ఫోటోలు దేనికండి ఇవన్నీ ఫేస్బుక్లో? దీంట్లో ఏదైనా విశ్వాసాన్ని పుట్టించే విధంగా, నేను పలానా చోటుకి వెళ్ళండి, పలానా మెసేజ్ ఇచ్చాను, ఓకే, మనిషి కాదు మెసేజ్ ముఖ్యం. కానీ ఈ రోజుల్లో వాళ్ళు చేసింది, ఆ ఇచ్చిందే ఒకరెవరో వీడియో పెట్టి దాని గురించి కామెంట్లు. ఎందుకండి మీరు అంత ఇచ్చారు, ఒకసారి ఇచ్చిందని 100 సార్లు చూపిస్తున్నారేంటి? పబ్లిసిటీకి మనం పబ్లిసిటీ పిచ్చిలో పడ్డాం. దీనిలోంచి మనం బయటికి రావాలి. చిన్న మీటింగ్ పెట్టుకుని వాళ్ళ ఫోటోలు వేసుకొని హడావిడి చేస్తున్నారు. దేనికి? ఈ లోకములో పబ్లిసిటీ కోరుకుంటారేమో, అక్కడ మీకు ప్రవేశం దొరకదు. ఇది మన లోకం కానప్పుడు ఇక్కడ ఎందుకు మనకు పబ్లిసిటీ? పబ్లిసిటీ క్రీస్తుకు రావాలండి, మనకు కాదు. ప్రాముఖ్యమైన వ్యక్తికి, ప్రాణం పెట్టిన వ్యక్తికి పబ్లిసిటీ రావాలి, మనకెందుకు పబ్లిసిటీ? చూడండి, ఈ రోజుల్లో ప్రజలు అటెన్షన్ సీకింగ్ మెంటాలిటీ ఒక మానసిక రోగం. ఈ రోగంలోంచి మనం బయటికి రావాలి. వి నీడ్ డెలివరెన్స్ ఫ్రమ్ దిస్ టైప్ ఆఫ్ సైకలాజికల్ డిజార్డర్స్. సరే, దేవుని స్తోత్రం. తలంపులు సరిగా లేవు. సీమోను తలంపులు సరిగా లేవు. అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో యూదుల యొక్క తలంపులు సరిగా లేవు. అననీయ సపీరాలు వాళ్ళ యొక్క తలంపులు సరిగా లేవు. స్తోత్రం. అంతేకాదు, ఏథెన్సు వారి యొక్క తలంపులు సరిగా లేవు. అంతేకాకుండా మిలేటస్ అనేటువంటి ద్వీపం, రోమాకు పోయే దారిలో ఉన్నటువంటి ఒక ద్వీపం, ఒక చిన్న ద్వీపం, చిన్న ఐలాండ్. అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయం మారిందని, వాళ్ళ యొక్క తలంపులు సరిగా లేవని, వీడొక నరహంతకుడు, వీడిని న్యాయదేవత పట్టుకుంది, చంపుతుంది, నరుకుతుంది, ఏదో చేస్తుంది, శిక్షిస్తుంది అని ఇలాగా వ్యాఖ్యానించారు. తర్వాత వ్యాఖ్యానం తప్పని ఆ వ్యాఖ్యానం వెనక్కి తీసుకోలేదులేండి, ఇది వేరే విషయం. ఎందుకు ఇవన్నీ చెప్తానంటే మన తలంపులు సరిగా ఉండాలి. ఏథెన్సు వారు తమ విగ్రహాలు, లోహ విగ్రహాలకి దేవత్వాన్ని ఆపాదించి అస్క్రైబ్డ్ డివినిటీ టు ద ఐడల్స్. కానీ అటువంటి పనులు మనం చేయకూడదని దేవుని వాక్యం చెప్తుంది. మన తలంపులు సరిగా ఉండాలి. నా తలంపంతా నీవే యేసయ్యా అని భక్తుడు పాడాడు.
మన తలంపంతా యేసయ్య యేసు ప్రభు అయినప్పుడు ఇంకా చెడు తలంపులకి, నెగిటివ్ తలంపులకి అవకాశం లేదుగా. ఈ మధ్య కాలంలో ఎవరో అంటున్నారు నాతో, నాకు దేవుని మీద కోపం వచ్చిందని. చంపే దేవుణ్ణి. దేవుని మీద కోపం వస్తే నువ్వేం చేస్తావు? దేవునికి నీ మీద కోపం వచ్చింది, అది గమనించాలి. నీకు దేవుని మీద కోపం, అది పేదవాడి కోపము పెదవికి చేటంట. నువ్వు కోప్పడి ఏం సాధిస్తావు? స్తోత్రం, హల్లెలూయా. దేవుని కోపం నీ మీద రాకుండా ఉండడం కోసం జాగ్రత్త పడు. దేవుని ఉగ్రత భక్తిహీనుల మీద పరలోకం నుంచి రాబోతుంది. ఇట్స్ ఆన్ ద వే ఫ్రమ్ హెవెన్. ద wrath ఆఫ్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఫాల్ అపాన్ ద వికెడ్ పీపుల్ అని రోమాపత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. నీ కోపం కాదు ప్రాముఖ్యం, దేవుని కోపం. దేవునికి కూడా కోపం వస్తుంది. దేవునికి శరీరం లేకపోవచ్చు, దేవునికి వ్యక్తిత్వం ఉంది. దేవుడు ఆత్మస్వరూపి, ఆయనకి వ్యక్తిత్వం ఉంది, ఆయనకి ఫీలింగ్స్ ఉన్నాయి. ఆయన దుఃఖపరచకూడదు, ఆయన పరిమితం చేయకూడదు, ఆయన సంతాపపరచకూడదు. దేవునికి కోపం వచ్చింది. దేవుని శాంతపరచాలి, దేవుని సంతోషపరచాలి. యూ హావ్ టు ప్లీజ్ గాడ్ బై ఫెయిత్. దేవుని విశ్వాసం ద్వారా సంతోషపరచాలి. నా కోపం వస్తే నేను మనిషిని కాదు, నేనంతే అనే తత్వంలో ఉండొద్దు. కోపించుటకు నిదానించువారుగా ఉండాలి. మాట్లాడుటకు నిదానించాలి. మాటల్లో నిదానం, కోపంలో నిదానం, వినడానికి మాత్రం వేగిరపడాలి. ఇంకా చెప్పండి కాసేపు చెప్పండి. కొంతమంది స్త్రీలను గదిలిస్తే స్టోరీలు చెప్తారు. ప్రార్థన అంటే లాంగ్ ప్రార్థన, ఒక 5 నిమిషాలు క్లుప్త ప్రార్థన చేయండి అన్నా కానీ అరగంట చేస్తారు. అరగంట ప్రార్థన చేసి ఈ చిన్న ప్రార్థన నీకే సమర్పిస్తున్నావు తండ్రి అంటున్నారు. ఏదమ్మా చిన్న ప్రార్థన? అరగంట చేసి చిన్న ప్రార్థన అది. ఆమె దృష్టికి అది చిన్న ప్రార్థనేమో. చిన్న ప్రార్థన అంటే అరగంట ఉంటే ఇంకా పెద్ద ప్రార్థన అని చెప్తే 2-3 గంటలు ఉంటుందేమో. ఈరోజులో చాలామంది పబ్లిక్లో సుదీర్ఘ ప్రార్థనలు, పరిచయలు, శాస్త్రులు వేషధారులాగా చేస్తున్నారు. పర్సనల్గా సుదీర్ఘ ప్రార్థనలు చేస్తాం. వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఏకాంతంగా మరుగై సుదీర్ఘ ప్రార్థనలు చేసుకుంటే సమస్య లేదు. సంఘ కూడికలకు వచ్చి సుదీర్ఘ ప్రార్థనలు చేస్తే ఎలా ఉంటుంది? చెప్పబడిన విషయం కోసం మర్చిపోయి మధ్యలో మాబోటోళ్ళు స్తోత్రం చెప్పినా, క్లుప్తంగా అని చెప్పినా సాగదీసి ప్రార్థన చేస్తుంటే ఏం చేయాలండి? వ్యక్తిగతమైన ప్రార్థన జీవితము సరిగా లేకపోతే ఇలాగే జరుగుతుంది. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన తలంపులు సరిగా ఉండాలని, మన తలంపులను మార్చడానికి దేవుడు తన వాక్యాన్ని మనకిచ్చాడని, మన ఆలోచనలు సరిచేసుకోవడానికి, విశాలమైన దృక్పథం మనకు రావడానికి, దేవునికి కలిగిన, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనం కలిగి ఉండడానికి దేవుని వాక్యం మనకు సహకరిస్తుందని, మన తలంపులు సరిచేసుకోవాలని, నీవు ద్రవ్యమిచ్చి, ధనమిచ్చి, వెండినిచ్చి దేవుని వరమును, పరిశుద్ధాత్మ వరమును ప్రార్థిస్తే పరిశుద్ధాత్మను పంపించేటువంటి వరమును, బదిలీ చేసేటువంటి వరమును, అటువంటి వరమును, స్తోత్రం, డబ్బు ద్వారా సంపాదిద్దాం అనుకున్నాం. కృప ద్వారా పొందుకోవలసిన దాన్ని, కృప ద్వారా కృపావరాన్ని పొందుకోవాల్సింది పోయి కరెన్సీ ద్వారా కృపావరాన్ని పొందుకోవాలనుకొని శపించబడ్డాడు. శాపగ్రస్తపు అనుభవం. కొత్త నిబంధన గేహజీ లాగా అని కనిపిస్తాడు నాకు ఆయన. కొత్త నిబంధన గేహజీ, న్యూ టెస్టిమెంట్ గేహజీ. సైమన్ ద సార్సరర్ వాజ్ ద న్యూ టెస్టిమెంట్ గేహజీ. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ నువ్వు పేతురు పంపించాడని కాదు, యోహాను పంపించాడని కాదు, వీళ్ళు చేతులు ఉంచారు. దేవుడు పరిశుద్ధాత్మ దించాడు. పరిశుద్ధాత్మ దూరడం, రావడం, వాలడం ఇవన్నీ లేవండి అని ఒక ఆయన పెద్ద ప్రసంగికుడు. కానీ ఈ మధ్యకాలంలో ఏదో వీడియోలో పెడితే నేను చూశాను. నేను ఒక యూత్ మీటింగ్లో ఆయన ప్రశ్న అడిగితే, కానీ అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో, మరి అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా ఆయన వ్యక్తే, కానీ ఆయన వాలాడు అని రాయబడింది. వాలడం గెలడం లేదు, దూరడం, రకరకాల మాటలు, అసభ్యకరమైన మాటలు. ఒక పెద్ద పేరు మోసిన టీవీ స్పీకర్ మాట్లాడాడు. వాక్యం తెలియనటువంటి దుర్బోధకులు బోల్డ్ మంది ఉన్నారు. జాగ్రత్త. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, ఈ దినం కొరకే ఏర్పాటు చేయబడినట్టు లేఖన భాగం మనం అపోస్తుల కార్యములు 8వ అధ్యాయ ధ్యానాల్లో ఉన్నాం.
ఇంకొక 3 ధ్యానాల తర్వాత 9వ అధ్యాయంలోకి వెళ్ళిపోతాం. మన నూతనమైనటువంటి నెలలో ప్రవేశించబోతున్నాం. 9వ నెలలో ప్రవేశించబోతున్నాం కనుక స్తోత్రం. సెప్టెంబర్ నెలలో ప్రవేశించబోతున్నాం కనుక దేవుని స్తోత్రం. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి కొత్త నిబంధనలోని అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 22వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 8th చాప్టర్ వర్స్ 22. కాబట్టి ఈ నీ చెడుతనాన్ని మానుకో, మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయలోచన క్షమింపబడవచ్చును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 8వ అధ్యాయం 20. Therefore repent of your evil intentions and cry out to God so that the thoughts of your hearts will be forgiven. స్తోత్రం. కాబట్టి ఈ చెడుతనము మానుకొని మారు మనసు పొందు, ప్రభువును వేడుకో అనగా ప్రార్థించు. స్తోత్రం. క్రై అవుట్ టు గాడ్, దేవునికి మొరపెట్టు, గుండెలు బాదుకో. దేవా నన్ను క్షమించయ్యా, అనవసరంగా ఆలోచించాను నేను, అలా చెయ్యి అని అక్కడ రాయబడింది. ఒకవేళ నీ హృదయ ఆలోచనలు దేవుడు క్షమిస్తాడేమో, నాకు తెలీదు. కానీ ఆయన కఠినంగా ఉంటే కష్టం, ఆయన సున్నితంగా చూసి చూడనట్టుగా ఉంటే దట్స్ ఓకే, యూ వుడ్ బి ఫర్ గివెన్. ఐఎమ్ నాట్ గ్యారంటీ ఫర్ గాడ్స్ ఫర్ గివెన్నెస్ అని పేతురు గారు చెప్పారు. నేను చదువుతున్నాను 8వ అధ్యాయం 22వ వచనం. స్తోత్రం. రిపెంట్ దిస్ మూమెంట్ ఫర్ అలవింగ్ సచ్ వీక్నెస్ టు ఫిల్ యూ. అటువంటి చెడుతనాన్ని నీ హృదయంలోకి అనుమతించడాన్ని బట్టి ఇప్పటికిప్పుడే మారు మనసు పొందు, ఈ క్షణంలోనే మారు మనసు పొందు. ప్లీడ్ విత్ ద లార్డ్ దట్ పర్హాప్స్ హీ వుడ్ ఫర్గివ్ యూ ద ట్రెచరీ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయం యొక్క ద్రోహం, నీ హృదయపు మోసములో నుంచి నువ్వు బయటపడినట్లుగా, దాన్ని దేవుడు క్షమించున్నట్లుగా దేవుణ్ణి అభ్యర్థించు, వేడుకో, దేవుని బతిమిలాడుకో. స్తోత్రం. హల్లెలూయా. చదువుదాం, వాడుక భాషలో చదువుదాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 20. నీ దుర్బుద్ధికి, సుబుద్ధి కాదు దుర్బుద్ధి, పశ్చాత్తాపం చెంది ప్రభువును ప్రార్థించు, యేసునామములో ప్రార్థించు, యెహోవా దేవునికి, తండ్రి అయిన దేవునికి ప్రార్థించు. అలాంటి ఆలోచన, ఇటువంటి దుర్బుద్ధి ఆలోచన, పాడుబుద్ధి ఆలోచన, పాడు ఆలోచన, డబ్బులతో పరలోకపు పైసలతో పరలోకపు వరాన్ని కొనుక్కుంటామని నీచమైనటువంటి ఆలోచన ప్రభువు నిన్ను క్షమించవచ్చు. ప్రభువు నిన్ను క్షమిస్తాడు, ఖచ్చితంగా క్షమిస్తాడని చెప్పడం లేదు, క్షమించవచ్చునేమో. నువ్వు చేసింది మామూలు తప్పు కాదు, నువ్వు అడిగింది మామూలు కోరిక కాదు. ఏంటిదంతా? మేమెప్పుడు మా సేవలో ఇటువంటి అనుభవం మేము చూడలేదు, ఇటువంటి వ్యక్తిని మేము చూడలేదు, ఇటువంటి బిజినెస్ మైండ్ని చూడలేదు అని అన్నట్టుగా గద్దింపుగా మృదువుగా నవ్వుతూ చెప్పింది కదా. చాలా సీరియస్ అయిపోయాడు పేతురు గారు. ఏంటిదంతా? ఒక ఉజ్జీవింపబడిన సంఘములో సువార్థికుని వెంట, స్థానిక సంఘ కాపరి వెంట ఉన్నటువంటి ఒక సభ్యుడు ఇలా మాట్లాడడం, ఇట్స్ టూ మచ్. ఇది బాగాలేదండి. ఇది దీనికి అతనికి కారణం ఇతనేనా, లేకపోతే ఏమండి ఫిలిప్ పాస్టర్ గారు ఏంటి మీ విశ్వాసం ఇలా అడిగాడు, మీ సంఘ సభ్యుడు ఇలాగ అడిగాడు, ఇది కరెక్ట్ కాదు కదా అని అతన్ని కూడా గద్దించలేదు. ప్రతిదానికి మనం పాస్టర్ని తిట్టాల్సిన అవసరం లేదు, దేవుని సేవకుల్ని తిట్టాల్సిన అవసరం లేదు. కొన్ని చోట్ల అడుగుతున్నా, ఎవడా నీకు బుద్ధి బాప్తిజం ఇచ్చింది బుద్ధి లేనోడు, ఎవడు నీ పెళ్లి చేసింది బుద్ధి లేని పాస్టరు అని అంటున్నారు. ప్రతిదానికి పాస్టర్ని తిడుతున్నారు. ఒక అమాయకమైన పాస్టర్ దొరికాడు, ప్రతిదానికి ఆయన తిట్టడమే పని అయిపోయింది. కాకపోతే పాస్టర్లమైన మేము వేదికలు దొరికినప్పుడు ఆ ప్రసంగ పులిపేటి మెచ్చి వాళ్ళని తిట్టడం మాకు ఒక అలవాటు అయిపోయింది. ఏం చేద్దాం చెప్పండి? తిట్టే నోరు, తిరిగే కాలు ఊరుకోదన్నట్టుగా మేము దానికి అలవాటు పడ్డాం. క్రమంగా మీరు మా మాదిరి చొప్పున మీరు చేయడం కరెక్ట్ కాదు కనుక ఆ ఈవిల్ థాట్స్ అని తొలగించుకోండి, సరిచేసుకుందాం. ఇక్కడ రాయబడిన మాటల్లోకి వచ్చేద్దాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ రాయబడిన ఒక మాట, మారు మనసు పొందడం అంటే ఏంటి? మారు మనసు గురించి ఇంతకుముందు కూడా వినున్నాం మనం. మారు మనసును గురించి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మారు మనస్సు మారి
రూపాంతరం పొందడం వల్ల, రూపాంతరం పొందాలి అని 12వ అధ్యాయంలో రాయబడింది రోమాపత్రిక. మనస్సు మారి, చేంజింగ్ ఆఫ్ ద మైండ్, మనస్సులోని ఆలోచనలు మారి, చెడు తలంపులు మంచి తలంపులుగా మారి, చెడు తలంపులు వదిలేసి మంచి తలంపుల్ని హత్తుకోవడం, మంచి తలంపుల్ని అంగీకరించడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మారు మనసు పొందాలి. ఎవరితో చెప్పారు? మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మ వరమును అనుభవిస్తున్న వారిని చూస్తూ పరిశుద్ధాత్మ నింపుదల పొందలేకపోయామే, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోలేకపోయామే అని కాస్త బాధతో, ఎలాగైనా ఈ వరం నాకు ఉండాలి, నాకు ప్రసంగ వరం, ఆ వరం, ఈ వరం కానీ ఈ వరం అయితే బాగుంటుంది అని భావించి, స్తోత్రం, అలా అడిగినటువంటి సీమోను. మారు మనసు పొందు. నువ్వు ఆల్రెడీ మారు మనసు పొందాడు కానీ, మారు మనసు పొందాడు కాబట్టి కదా బాప్తిజం పొందింది. మళ్ళీ ఆయనకి ఎందుకు మారు మనసు ఏంటి? స్తోత్రం. మారు మనసును గురించి అర్థం చేసుకోవడానికి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 8వ అధ్యాయము 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి, యేసు క్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుండగా వారతనిని నమ్మి, సువార్తను ప్రకటిస్తున్నారు కాబట్టి నమ్మారు, మంచి పని చేస్తున్నారు కాబట్టి నమ్మారు, స్వర్గపు పని చేస్తున్నారు కాబట్టి నమ్మారు. పురుషులను స్త్రీలను బాప్తిజం పొందిరి, నమ్మి బాప్తిజం పొందారు. 13లో అప్పుడు సీమోను కూడా నమ్మకుండా బాప్తిజం పొందలేదు, అందరూ తీసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళని అనుకరించలేదు, నమ్మి బాప్తిజం పొంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నమ్మాడు. దేన్ని నమ్మాడు? సువార్తను నమ్మాడు. బిలీవింగ్ ద గాస్పల్, ఇట్ ఇస్ అ సైన్ ఆఫ్ యువర్ రిపెంటెన్స్. ఈ మనసు మారింది అనడానికి సూచన నువ్వు సువార్తను విశ్వసించడం. దేవుని వాక్యంలో రాయబడింది మార్కు సువార్త 1వ అధ్యాయంలో, దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి, సువార్తను విశ్వసించండి. బిలీవ్ ద గాస్పల్, సత్య సువార్తను విశ్వసించండి. సువార్తను విశ్వసించాల్సిన అవసరం ఉంది. సువార్త యేసును గురించింది కాబట్టి మనం విశ్వసించాలి. మార్కు సువార్త 1వ అధ్యాయంలో, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, 15వ వచనం. కాలము సంపూర్ణమైనది, స్తోత్రం, దేవుని రాజ్యము ఎక్కడో ఉంది అని కాదు, సమీపించున్నది, స్తోత్రం. మారు మనసు పొంది సువార్తను నమ్ముడి, చెప్పుచు దేవుని సువార్త ప్రకటించు, గలిలయకు వచ్చును. మారు మనసు పొంది సువార్తను నమ్మండి. మారు మనసు పొందిన వాడు సువార్తను నమ్ముతాడు. 1 సువార్తను విశ్వసించడం మారు మనసుకు గుర్తు. 2వ విషయము 8వ అధ్యాయం 21వ వచనం. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు, కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. నీ హృదయము సరిగా లేదు. సరికాని హృదయాన్ని నేను చూస్తున్నాను, ఒక మోసపూరితమైన హృదయాన్ని చూస్తున్నాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం మనకు తెలుసు. హృదయం అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు? ఘోరమైన వ్యాధి. రక్షింపబడినప్పుడు ఈ ఘోరమైన వ్యాధి పోయింది, రాతి హృదయం పోయింది, మాంసపు హృదయం వచ్చేసింది, ఘోరమైన వ్యాధి లేదు, స్వస్థత జరిగింది. నా మనసుకు స్వస్థత జరిగింది, నా హృదయానికి స్వస్థత జరిగింది, నా ఆత్మకు స్వస్థత జరిగింది. మారు మనస్సు అంటే మన ఆత్మలో ఒక రిన్యూవల్, మన ఆత్మలో జరిగేటువంటి కార్యక్రమం. దాన్ని మారు మనస్సు అన్నప్పటికీ కూడా దాన్ని మారు మనసు అనకూడదండి, మారు ఆత్మ అనాలన్నారు ఒక ఆయన. ఒక విధంగా అది కూడా కరెక్ట్ పాయింట్. ముందు మనస్సును మార్చుకొని తర్వాత ఆత్మలో మార్పు వచ్చేస్తుంది. మనసు మన చేతిలో ఉన్నట్టుగా ఉంది, కొన్నిసార్లు మన చేయి జారిపోతుంది. సరే, దేవుని స్తోత్రం. 2వది సరిచేసుకోవడం. నీ ఇంటిని చక్కదిద్దుకో, నీ జీవితాన్ని చక్కదిద్దుకో, నీ ఆలోచనలు చక్కదిద్దుకో. ఇక మీదట అలా ఆలోచించుకో. సరిచేసుకోవడం, కరెక్షన్. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాటలు మారు మనసుల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇట్స్ అ బిలీవింగ్ ద గాస్పల్. 2వది ఇట్స్ కరెక్టింగ్ యువర్ సెల్ఫ్. మనల్ని మనము విమర్శించుకొని ఎడల, మనల్ని మనం పరీక్షించుకొని ఎడల అనే మాటలు మనకు తెలుసు. 3వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 8వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి చెడుతనము మానుకో. స్టాప్ దిస్ ఈవిల్ నేచర్. చెడుతనాన్ని మానుకో, నిర్జీవ క్రియలు విడిచి అని హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది.
నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందు. మాను, ఆపేయి. చెడుతనమును మానుకో. చెడుతనంలో ఉండొద్దు. చెడుతనానికి స్వస్తి పలుకు. మారు మనసు పొందడంలో దాగి ఉన్న విషయాలు: ఒకటి, స్వార్థను విశ్వసించడం; రెండోది, సరి చేసుకోవడం; మూడోది, స్వస్తి పలకడం, అనగా గుడ్ బై చెప్పడం. చెడుతనానికి గుడ్ బై, మంచితనానికి వెల్కమ్. మంచితనానికి స్వాగతం, చెడుతనానికి స్వస్తి పలకడం. 4వ విషయం చెప్పి ముగిస్తాను. 23వ వచనం, 8వ అధ్యాయం 23వ వచనం. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. నేను ఆత్మలో చూస్తున్నప్పుడు, నిన్ను చూస్తున్నప్పుడు, నీ లోపలికి చూస్తున్నప్పుడు, నిన్ను తేరి చూస్తున్నప్పుడు నాకు అర్థమైన విషయం, నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? స్తోత్రం. నువ్వు ఘోరమైన దుష్టత్వంలో ఉన్నావు. మామూలు దుష్టత్వం కాదు, ఘోరంగా ఉన్నావు, టూ మచ్గా ఉన్నావు, ఎక్స్ట్రీమ్గా ఉన్నావు, బాగా చెడిపోయి ఉన్నావు. నువ్వు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్టుగా. నీతి బంధకాలు కాదు, దుర్నీతి బంధకంలో, బాండేజ్లో ఉన్నావు. నువ్వు కట్లలో ఉన్నావు, సంఖ్యలలో ఉన్నావు, బంధించబడి ఉన్నావు, దుర్నీతిలో బంధించబడ్డావు, దురాలోచనలో బంధించబడ్డావు, దుష్ట తలంపులలో నువ్వు బంధించబడ్డావు. నువ్వు వాటిలో చిక్కుబడిపోయావు, వాటిలో ఇరుక్కోబోయావు, ఆ సాలిగూట్లో నువ్వు పడిపోయావు, ఆ స్పైడర్ వెబ్లో పడిపోయావు. నువ్వు ఇక్కడ రాయబడ్డ మాట, నీవు దుర్నీతి బంధకంలో ఉన్నావు. నీకు స్వేచ్ఛ కావాలి, నువ్వు బందీగా మారావు, నువ్వు ఖైదీగా పాపానికి ఖైదీగా ఉన్నావు. క్రీస్తు ఖైదీగా మారు. దుష్ట తలంపుకు ఖైదీగా మారావు. దుష్ట తలంపు నిన్ను చెరపట్టింది, దైవికమైన తలంపు నిన్ను చెరపట్టాలి. స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం, స్వేచ్ఛను పొందడం. బంధకములు లేకుండా, ఎటువంటి బాండేజ్ లేకుండా, ఎటువంటి సంఖ్యలు లేకుండా స్వేచ్ఛాజీవిగా ఉండడం మారు మనసు యొక్క ఉద్దేశం. మారు మనసు అంటే బంధకాలు కాదు, బంధకాల్లోంచి విముక్తి, విమోచన. స్తోత్రం, హల్లెలూయా. మారు మనసు గురించి చెప్పినప్పుడు 4 విషయాలు మీకు చెప్పాను. అది సువార్తను విశ్వసించడం అని, రెండోది అది సరిచేసుకోవడం అని, మూడోది అది స్వస్తి పలకడం అని, 4వది స్వేచ్ఛను పొందుకోవడం అని. 4 విషయాలు మీకు జ్ఞాపకం. ఈ మారు మనసులో ఉన్న ఎలిమెంట్స్. ఇట్టి మారు మనసు అనుభవంతో మనం ముందుకు సాగడానికి ప్రభువు మనకు సాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా: గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.